أشرقت نفسي بنور من فؤادي. ముస్లింలు ఎటువైపు ఉండాలి? ముస్లింలు అసలు ఓటు వేయాలా వేయకూడదా? భారతదేశం యొక్క రాజ్యాంగం ప్రకారం భారతీయుడిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఆర్టికల్ 326 రాజ్యాంగం ప్రకారము ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి భారతదేశ ప్రజలందరికీ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఏమిటది? ఓటు వేయడం. మరి ప్రాథమిక హక్కుల అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వెరీ రీసెంట్లీ హ్యాస్ అనౌన్స్డ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ బట్ ఇట్ ఈస్ రైట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఇచ్చిన హక్కులే తప్ప అది ప్రాథమిక హక్కుల్లో భాగం కాదు. అయితే ఇక్కడికి కూడా చర్చనీయాంశమైనటువంటి విషయమే ఇందులో ఉన్నది. ఏది ఏమైనా రాజ్యాంగము భారతదేశ ప్రజలందరికీ ఓటు హక్కుని వినియోగించుకోండి అని చెప్పడం జరుగుతుంది. మీ ఓటు యొక్క ప్రాధాన్యత ఏమిటి? మీ ఓటు ఎవరికి వేయాలి? ఇది సామాజిక బాధ్యత. ముస్లింలు గుర్తించాలి. నేను ముస్లిం సమాజం తరపు నుంచి మాట్లాడుతున్నాను. అలాగే ఒక భారతీయునిగా భారతదేశ ప్రజలందరూ తమ యొక్క ముఖ్యమైనటువంటి విషయం నాయకుడిని ఎన్నుకోవడం ఇది కూడా మన బాధ్యతల్లో ఒకటి. నేను రాజ్యాంగపరంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను, మరియు ముస్లిములుగా అల్లా విధించిన షరతులు కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అతి తక్కువ సమయంలోనే ఈ విషయాలు మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మొదటగా రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు ఓటు హక్కును వినియోగించుకోవడం. ఓటు ఎవరికి వేయాలి? ఎవరైతే డబ్బు పంచుతాడో, ఎవరైతే మద్యం పంచుతాడో అతనికి మీ ఓటు. అయితే ప్రస్తుతం మన వ్యవస్థ అలాగే తయారైంది. వాస్తవానికి సత్కార్యాలు చేయడం అంటే ఏమిటి? ఇస్లాం ఏం చెప్తుంది అని అంటే అందులో ముస్లిమేతరులు వేరేం కాదు. అందరూ ఈ కోవలకు చెందినటువంటి వారు. డబ్బులు తీసుకునేటువంటి వారి ముస్లిమేతరులు ఉన్నారు, ముస్లిములు కూడా ఉన్నారు. అయితే ముస్లిమేతరులు అల్లాహపై విశ్వాసం కలిగి ఉండరు, కానీ ముస్లిములు అల్లాహపై విశ్వాసం కలిగి ఉంటారు. అందుకే కదా నమాజుని ఆచరిస్తారు, అందుకే కదా ఉపవాసాలు పాటిస్తారు. మరి ప్రళయ దినంలో వీరి విశ్వాసం ఉంచుతారు, తీర్పు దినం నాడు విశ్వాసం ఉంచుతారు. మరి ఆ తీర్పు దినము నాడు అల్లాహ్ను మనం కలవాలి అనేటటువంటి భయభక్తులు కలిగినటువంటి వారు ఏ విధంగా తమ నాయకుడిని ఎన్నుకోవాలి, ఏ విధంగా ఓట్లు వేయాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో ప్రజలందరూ సమానము. ఏ ఒక్క మతానికో, ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క జాతికో అధికమైనటువంటి ప్రాముఖ్యత కానీ వారి కోసం ప్రత్యేకతలు కానీ ఇవ్వబడలేదు. భారత రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమేను. మనందరికీ సమానమైనటువంటి హక్కులు కలిగి ఉన్నాము. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఇచ్చేటటువంటి హక్కు ఓటు హక్కు. అయితే మీ నాయకుడు ఎలా ఉండాలి? నాయకుని యొక్క లక్షణాలను ఉద్దేశించి ముస్లిముల వర్గానికి నాయకత్వం వహించేటటువంటి వారికి సంబంధించి ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. సహీ ముస్లిం గ్రంథము. మీరు ఎన్నుకునేటటువంటి నాయకుడు మీకోసం మీ స్థితిగతులను మార్చేటటువంటి స్థాయిలో ఉండాలి. అతను విశ్వసించినటువంటి వాడు ఉండాలి. అతనిపై ఎలాంటి అపవాదాలు ఉండకూడదు, అతనిపై ఎటువంటి కేసులు ఉండకూడదు. ఇలాంటి విషయాలన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని మనం ఓటు వేయాలి. అయితే ముస్లింలను ఉద్దేశించి ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, ఏ ముస్లిముల నాయకుడైతే ఎన్నుకోబడతారు కదా, ఎన్నుకోబడిన తర్వాత ఏ ముస్లిముల నాయకుడైతే ముస్లిముల అభివృద్ధి కోసం పాటుపడడో అలాంటి వ్యక్తి ముస్లిములతో పాటుగా స్వర్గ ప్రవేశము చెయ్యలేడు అని చెప్తున్నారు ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంటే ముస్లిముల నాయకుడు ఎవరు? ప్రవక్త వారు తెలియజేస్తున్నారు, ఎవరైతే ముస్లిముల అభివృద్ధికి పాటుపడతాడో అతను ముస్లిముల నాయకుడు. ఒకవేళ అతను ముస్లిముల చేత ఎన్నుకోబడిన తర్వాత ముస్లిముల హక్కు కోసం కానీ వారి పరిస్థితులను మార్చడం కోసం కానీ పనిచేయకపోతే అతను ఆ ముస్లిములతో పాటుగా స్వర్గ ప్రవేశం చెయ్యలేడు అని చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, ఎవరైతే నేను నాయకుడిని అవుతాను అని అనుకుంటున్నారో వారందరికీ హదీస్ వర్తిస్తుంది. ఇది ముస్లిములను ఉద్దేశించి. మరి ముస్లిమేతరులను ఉద్దేశించి ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, ఏ రాజు అయితే అంటే రాచరిక వ్యవస్థ ఉన్నటువంటి ఆ కాలం కానీ లేదా డెమోక్రటిక్గా ఎన్నుకోబడినటువంటి ప్రతినిధి ఎవరైనా సరే అతను తన ప్రజల పట్ల న్యాయ వ్యవహారం కలిగి ఉండకపోతే అతను కూడా నరకాగ్నికి గురవుతాడు అని చెప్పడం జరుగుతుంది. అయితే భారతదేశంలో ఓటు హక్కు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఇంకా చెప్పబడిన విషయాలు ఏంటంటే, మీరు డబ్బుకు లొంగి, మతానికి లొంగి, కులానికి లొంగి, జాతికి లొంగి, మద్యానికి లొంగి ఓటు వినియోగించుకోకూడదు. మీ మతస్థుడిని చూసి ఓటు వేయకూడదు, రాజ్యాంగం చెప్పేటటువంటి విషయం. మరి నాయకుడు కూడా మతం పట్ల మత ఆధారంగా ఓట్లు అడగకూడదు. ఏ వ్యక్తి కూడా, రాజ్యాంగం చెప్పినటువంటి హక్కులండి ఇవి,
మన రాజ్యాంగం, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఏంటంటే ఎవరైనా సరే మత ప్రాతిపదికన ఓట్లు అడగకూడదు. ఒకవేళ అలా అడిగినట్టు ఏదైనా నాయకుడు ఇలా అడుగుతున్నాడని తెలిస్తే వెంటనే ఎలక్షన్ కమిషన్కి మనం ఫిర్యాదు చేస్తే అతను వెంటనే తన ప్రాతినిధ్యాన్ని రద్దు చేస్తాడు. రద్దు చేయాలి. ఇది రాజ్యాంగం మనందరికీ ఇచ్చినటువంటి వెసులుబాటు. అలా జరుగుతుందా? అది మనందరి మనసుల్లో తెలుసు. అది జరుగుతుందా, ఎంతవరకు జరుగుతుంది, ఎవరి కోసం జరుగుతుంది, ఇదంతా కూడా మనకు తెలిసింది. అయితే కులాన్ని ఆధారంగా చేసుకొని, మతాన్ని ఆధారంగా చేసుకొని, డబ్బుని ఆధారంగా చేసుకొని మరియు మద్యాన్ని ఆధారంగా చేసుకొని అసలు ఓట్లు వేయకూడదు. ఇది రాజ్యాంగంలో శిక్షార్హమైనటువంటి అంశము. ఒకవేళ ఇలా ఎవరైనా చేశారు అంటే వారిపై కఠినంగా శిక్షలు ఉంటాయని రాజ్యాంగం తెలియజేస్తుంది. ఇప్పుడు మీరు చూసారా, ఊరి అవతల పోలీసులు పహారా కాస్తున్నారు. ఎందుకు? ఇక్కడి నుంచి అటు, అటు నుంచి ఇటు ఏమైనా డబ్బు సరఫరా అవుతుందేమో, మద్యం సరఫరా అవుతుందేమో, అలాగే ఏదైనా గిఫ్ట్లు ఇచ్చిపుచ్చుకోవడాలు ఏమైనా జరుగుతుందేమో అని అక్కడ పహారా కాస్తున్నారు. ఏదైనా అలాంటివి జరిగినప్పుడు వెంటనే ఆ డబ్బుని వాడు సీజ్ చేస్తారు. ఇదంతా మనం రోజు పత్రికల్లో మరియు టీవీల్లో వింటుంటాం. ఇవాళ ఫలానా చోట ఇంత డబ్బు దొరికింది, ఫలానా చోట ఇంత మద్యం దొరికింది అని చెప్తూ ఉంటారు. ఎంత శోచనీయమైనటువంటి అంశం ఏంటిది? భారతదేశంలో అయ్యా మీరందరూ తమ ఓటు హక్కుని వినియోగించుకొని మంచి నాయకుడిని ఎన్నుకోండి అని రాజ్యాంగము మీకు హక్కు ఇస్తుంటే దుర్మార్గంగా మనం ఎవరైతే మాకు డబ్బులు పంచుతాడో అతనికి ఓటు వేసే ప్రయత్నం చేస్తున్నాం, ఎవరైతే మా మతస్థుడో అతనికి ఓటు వేసే ప్రయత్నం చేస్తున్నాం, ఎవరైతే నా కులం వాడో అతనికి ఓటు వేసే ప్రయత్నం చేస్తున్నాము, ఎవరైతే మాకేదేదో ఇవ్వాలని ఆశలు చూపిస్తుంటాడో అతనికి ఓటు వేసే ప్రయత్నం చేస్తున్నాం. వాస్తవానికి ఇవన్నీ శిక్షార్హమైనటువంటి పనులు రాజ్యాంగం ప్రకారం. అలాగే నాయకులు ఎవరైతే ఉంటారో వారు ఏ విధంగా మసలుకోవాలి, ప్రాతిపదికన ఏంటి, వారు ఓటు అడగాల్సినది ఏంటి? అయ్యా మిమ్మలను అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి హక్కులు ఇస్తాం, సమానమైనటువంటి అర్హతలు పొందేలాగా చూస్తాం, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా చేస్తాం అనేటటువంటి ప్రతి ఒక్కరి అభివృద్ధి నా బాధ్యత అని ఎవరైతే నాయకుడు మీ వద్దకు వస్తాడో అతన్ని మీరు ఎన్నుకోవాలి. దురదృష్టకరంగా మన భారతదేశంలో వచ్చే నాయకులు డబ్బు ఆశ చూపిస్తున్నారు లేదా మద్యం ఆశ చూపిస్తున్నారు. చూపించడం తప్పు, తీసుకుని తాగడం కానీ డబ్బులు తీసుకోవడం కానీ రెండూ తప్పు. ఇస్లాం చెప్తుంది సూరే బక్రా సూర నంబర్ 2 వాక్యము 188లో, మీరు అన్యాయంగా వేరొకరి సొమ్మును భుజించబాకండి. ఏమిటిది? లంచం. ఇక్కడ లంచం గురించిన ప్రతిపాదన చెప్పడం జరిగింది మిత్రులారా. లంచం అంటే ఏమిటి? నా పనులు జరుపుకోవడానికి నేను ఇంకొకరికి ఆశ చూపిస్తాను, నా పని చేసి పెడితే నీకు ఈ డబ్బులు ఇస్తాను అని. వాస్తవంగా ప్రభుత్వాల చేత పని చేయించుకోవడం ప్రజల హక్కు. ఎందుకంటే ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది ప్రజలే కాబట్టి. మన భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ ఏంటి? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి రాజ్యం మనది. మరి అక్కడ ప్రజాప్రతినిధి ప్రజల ఆ బాధలను తీర్చగలగాలి, ప్రజల సమస్యలను తీర్చగలగాలి. అలాంటి వ్యక్తిని మీరు ఎన్నుకోవాలి. ఇది వాస్తవమైన విషయం. అయితే ఇప్పుడు కొంచెం విరుద్ధంగా జరుగుతుంది. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. డబ్బులు పంచుతూ ఉండడం మనం చూస్తుంటాం, మద్యం పంచుతూ ఉండడం మనం చూస్తాం. ఇక డబ్బు విషయము ఇస్లాం చెప్పేటటువంటి విషయం, ఇది లంచము. వేరొకరి ఆస్తిని మీరు సులభంగా సునాయాసంగా తినకండి, ఇది లంచము. లంచం ఇవ్వడం కానీ లంచం తీసుకోవడం కానీ ఇస్లాం నిషేధిస్తుంది. ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. సునన్ అబీ దావుద్ గ్రంథము సంపుటము 6 హదీస్ నంబర్ 3580 ప్రకారం ఎవరైతే లంచం ఇస్తాడో మరెవరైతే లంచం తీసుకుంటాడో ఇరువురిపై అల్లాహ్ యొక్క శాపము కలుగుతుంది అని శపించడం జరిగింది మిత్రులారా. డబ్బులు ఇచ్చేవాడు, డబ్బులు తీసుకునేవాడు, ఆశ చూపించేవాడు, దానిని తీసుకునేవాడు, ఇరువురిపై కూడా అల్లాహ్ యొక్క శాపం కలుగుతుంది అని చెప్పారు. ఇప్పుడు మనం ఖురానుని అనుసరించేటటువంటి వారము, అల్లాహ్ ఇచ్చినటువంటి ఈ సందేశానికి వ్యతిరేకంగా మనం పనిచేస్తే మా పరిస్థితి ఏమిటి? ఇది లంచగొండి వ్యవస్థ కాదా? మరి దీన్ని నిర్మూలించాల్సినటువంటి బాధ్యత ముస్లింలకు లేదా?
ఒక ముస్లిం అనేవాడు విశ్వసించి సత్కార్యాలు చేయాలి. సత్కార్యము, లంచం తీసుకోవడం సత్కార్యం అంటే కాదు, ఇది పాపకార్యము. దీనికి కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. 500 ఇస్తే అమ్ముడుపోతున్నాము. 1000 రూపాయలకి, 5000కి, 10,000కి ఒక్కొక్క చోట వెండి పళ్ళాలు ఇస్తున్నారు. ఇంకో చోట చీరలు, జాకెట్లు ఇచ్చి వాళ్ళని మోటివేట్ చేసి ఆ విధంగా వాళ్ళని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తగదు. ఇస్లాం దీన్ని నిషేధిస్తుంది. మీ నాయకుడిని ఎన్నుకోవడానికి మీరు ఆశపడకూడదు. నిఖార్స్ అయినటువంటి నాయకుడిని ఎన్నుకునే బాధ్యత భారత రాజ్యాంగము మీకు ఇచ్చింది. సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీపై విధిగా చేశాడు. కాబట్టి మిత్రులారా, మీరు మీ నాయకుడిని ఎటువంటి ప్రలోభాలకి గురవకుండా మీ నాయకుడిని ఎన్నుకోవాలి. రెండవ విషయం, మద్యానికి అలవాటు పడుతున్నారు. వాస్తవంగా ముస్లిములు మద్యం తాగకూడదు. ఆల్కహాల్ సేవించిన వాడు దుర్మార్గుడు. మనం ఏమనుకుంటామంటే, ఆల్కహాల్ మనం తాగట్లేదు కదా, ఇంకొకరికి ఇచ్చేస్తున్నాం కాబట్టి మేము తప్పు చేయట్లేదని అనుకుంటారు. ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే తెలియజేస్తున్నారు. జామి తిర్మిజీ గ్రంథము హదీస్ నంబర్ 1295, సునన్ అబీ దావూద్ గ్రంథము హదీస్ నంబర్ 3675. ఈ 2 చోట్ల ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, మద్యానికి సంబంధించినటువంటి, మద్యపానానికి సంబంధించినటువంటి 8 మంది మరియు 10 మంది, ఒక హదీస్లో 8 మందిపై, మరొక హదీస్లో 10 మందిపై అల్లా యొక్క శాపం కురుస్తుంది అని చెప్పడం జరిగింది. మిత్రులారా, అంటే తాగడం ఒక్కటే కాదు, ఆ మద్యాన్ని వేరొకరికి ఇవ్వడం కూడా అంతే తప్పు. చాలామందికి తెలియనటువంటి విషయం ఏమిటంటే, మేము ఆర్మీలో చేసి వచ్చాము, డిఫెన్స్లో చేసి వచ్చాము, కాబట్టి మాకు జనరల్గానే పెన్షన్తో పాటుగా ఒక క్యాంటీన్ కార్డు ఇస్తారు. ఆ క్యాంటీన్ కార్డు ద్వారా మనం సరుకులు కొంటాము, అలాగే మద్యం కూడా ఫ్రీగా వస్తుంది లేదా తక్కువ రేటుకు వస్తుంది. దాన్ని తీసుకొచ్చి ఈ దుర్మార్గమైనటువంటి చర్య ఏమిటంటే, వీరు ఇంకొకరికి అమ్మి వేస్తూ ఉంటారు. ఏమనుకుంటారంటే, నేను తాగట్లేదు కదా, నాకు వచ్చిన డబ్బుని నేను సొమ్ము చేసుకుంటాను, నీకు వేరే వారికి ఇచ్చేస్తున్నానంటారు. తప్పు. ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, మద్యం ఎవరి కోసం అయితే తయారు చేయబడుతుందో వారిపై, తయారు చేసే వాడిపై. మద్యాన్ని ఎలా తయారు చేస్తారండి? ద్రాక్ష రసాన్ని పిండిన తర్వాత తయారు చేస్తారు. మరి ఆ రసాన్ని పిండినటువంటి వాడు, దానిని తాగినటువంటి వాడు, ఎవరి కోసం అది తయారు చేయబడుతుందో, ఎవరి కోసమైతే అది సరఫరా చేయబడుతుందో, ఎవరు అక్కడ ఉండి అమ్ముతున్నారో, మద్యానికి సంబంధించినటువంటి వారందరిపై అల్లాహ్ యొక్క శాపం కురుస్తుందని చెప్పడం జరిగింది. వీరందరూ సమానమైనటువంటి శిక్షార్హులు. ఇస్లాం చెప్పేటటువంటి విషయం అంటే మద్యం జోలికే పోకూడదు. అలాంటి మద్యంపై కఠినమైనటువంటి నిషేధం ఇస్లాం చెప్తూ ఉంటే, మరి ముస్లిములలో కొంతమంది అవివేకులు మద్యం ఇస్తేనే ఓట్లు వేసేటటువంటి స్థితిలో ప్రస్తుత ముస్లిం సమాజం ఉందంటే ఇది ఎంత శోచనీయం ఆలోచించండి. వాస్తవానికి మద్యం తాగడమే నేరం. అలాంటిది మద్యం విచ్చలవిడిగా రోజుకో బాటిల్ చప్పున సరఫరా చేయబడుతుంది. వీరందరూ సమానమైనటువంటి భాగస్వాములు. ఈ విధంగా మరొక విషయం చెప్పదలిచాను. ఎవరైతే ఈ ఆర్మీ నుంచి వచ్చి మాకు వస్తున్నాయి కదా అమ్ముతున్నారో వారిపై కూడా సమానమైనటువంటి శిక్ష. తాగడము, అమ్మడము 2 ఒకటేను, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఆ కార్డుని అసలు వాడబాకండి, ఆ మద్యాన్ని మీరు అక్కడి నుంచి తీసుకురాబాకండి. వచ్చారో తాగడము మరి తీసుకురావడం 2 ఒకటేను మిత్రులారా, గమనించండి. అలాగే ఎవరైతే మద్యం దుకాణంలో పని చేస్తున్నారో, బార్లలో పని చేస్తూ ఉంటారో, సర్వీస్ చేస్తారు కదండి, అటెండర్గా సర్వీస్ చేస్తారు కదా, అక్కడ వెయిటర్గా ఇస్తారు కదా. ఇప్పుడు హోటల్కి వెళ్ళినప్పుడు అయ్యా మీకు ఎన్ని ప్లేట్లు కావాలి, ఏమేమి కావాలని రాసుకుంటారు కదా. అలాగే మద్యంలో కూడా, బార్లలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు, మీకేం కావాలి, ఎలాంటిది ఇవ్వాలి అనేది. అయితే వాళ్ళు పర్సనల్గా వ్యక్తిగతంగా తాగరు, కానీ వారేమంటారు, మేము తాగట్లేదు, సర్వీస్ చేస్తున్నాం, మా ఉద్యోగం అంటారు. నిషేధం. ఆ ఉద్యోగం నిషేధం, ఆ సొమ్ము నిషేధం, అది హరాం సంపాదన. కాబట్టి ఆ మద్యం షాపుల్లో కూడా పని చేయకూడదు. దుర్మార్గకరమైనటువంటి విషయము, శోచనీయమైనటువంటి విషయం ఏమిటంటే, ఇంతమంది ముస్లిములుగా ఉన్నటువంటి మన గ్రామంలో మద్యం అత్యధికంగా అమ్ముడుపోతూ ఉంది. మరి ఎవరు తాగితే అవుతుందండి ఇది? అసలు ఇది చెప్పుకునేటటువంటి విషయమేనా? ముస్లిములమేనా మనం? మొన్నే కదా రంజాను నెలలో ఉపవాసాలు ఉండి బయటకు వచ్చాం. మరి మనం ఉపవాసాలు ఉండి కూడా మన పాపాలను కడిగించిన తర్వాత కూడా ఇప్పుడు మరలా అదే వ్యసనానికి బానిసైపోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని క్షమిస్తాడా? ముస్లిములపై నిషేధం సాధారణంగానే హరాం చేయడం జరిగింది, మద్యం హరాం చేయడం జరిగింది. అలాగే ఎలక్షన్ల రూపంలో ఇచ్చేటటువంటి మద్యం జోలికి పోకూడదు. ఒకవేళ అలా తీసుకుంటే కనుక మీరు భారత రాజ్యాంగం ప్రకారం శిక్షార్హులే కాదు, అల్లాహ్ యొక్క
అల్లాహ్ దృష్టిలో కూడా మీరు శిక్షార్హులు. అయితే అల్లాహ్ శాపం ఇప్పటికిప్పుడే కనిపించదు. అల్లాహ్ శాపము తీర్పు దినము నాడు మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటన్నింటి నుంచి మనం దూరంగా ఉండాలి. ప్రథమమైనటువంటి బాధ్యత చక్కటి నిఖార్సైన మన విషయంలో, మన ప్రజల, మనందరి విషయంలో అతను న్యాయబద్ధమైనటువంటి పరిపాలన ఇచ్చేటటువంటి నాయకుడిని అనుకునేటువంటి బాధ్యత సామాజిక బాధ్యతలలో అతి ముఖ్యమైనది మిత్రులారా. కాబట్టి ముస్లింలపై అల్లాహ్ విధించిన సామాజిక బాధ్యత, మీరు మీ నాయకుడిని చక్కగా మీకోసం పనిచేసేటటువంటి వాడిని ఎటువంటి ప్రలోభాలకి గురి కాకుండా ఎన్నుకోండి అని చెప్తుంది ఇస్లాం. ఒకవేళ మీకు డబ్బు చూపిస్తే కనుక డబ్బు తీసుకోవడము నేరము. డబ్బు కాకుండా ఇవాళ వేరు వేరు రకాలు ఉన్నాయి. డబ్బు ఒకటే కాదు, ఇవాళ ఫంక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, డబ్బులు పట్టుకుంటున్నారని వీళ్ళు వెండి ప్లేట్లు, వెండి గ్లాసులు లాంటివి పట్టుకొస్తున్నారు. ఏం చెప్తుంటారు అక్కడ, మేము ఫంక్షన్ చేయబోతున్నామండి, మా పాప మ్యారేజ్ అని తీసుకుంటున్నారు. కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ఊరు వాళ్ళకు ఆ ఊరికి ఇచ్చేసి ఒక్కొక్కరు ఒక గ్లాస్ ఇచ్చేయండి, ఒక ప్లేట్ ఇచ్చేయండి, మీరు మీ ఓట్లు మాకేయండి అని అడుగుతున్నారు. ఇది కూడా ఒక దుర్మార్గకరమైనటువంటి చర్య అల్లాహ్ దృష్టిలో. లంచము ఆశించకూడదు. లంచం ఇవ్వడం ఎంత తప్పో లంచం తీసుకోవడం కూడా అంతే తప్పు. ఏమిటండి మేము అడగలేదు, వాళ్ళే ఇచ్చేళ్తున్నారు, బలవంతంగా ఇచ్చేళ్తున్నారంటే దానిని తిరస్కరించండి. అయ్యా నేను ముస్లిముని, అల్లాహకు జవాబు చెప్పుకోవాలి, సృష్టికర్త రేపు అడుగుతాడు, కాబట్టి నీవు ఇచ్చే 2000 నాకు రేపు పొద్దున ఇట్ అయిపోతాయి. నువ్వు ఇచ్చే 2000 రూపాయలు 3000 రూపాయలు మార్కెట్కి వెళ్తే ఇలా అయిపోతాయి. మరి అలాంటి దానికోసం నేను ప్రలోభానికి గురైతే రేపు అల్లాహ్ వద్ద నేను సిగ్గుతో నించువాల్సి వస్తుంది. కాబట్టి ఈ డబ్బు నువ్వు తీసుకెళ్ళు. ఒకవేళ మీ నాయకుడు మంచివాడే అయితే నేను ఆలోచించి మీకే ఓటు వేస్తాను అని చెప్పి పంపించేయండి తప్ప ఆ డబ్బు జోలికి పోబాకండి. ఇది నిషేధము.